హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసా అండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, కింద లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఇస్తాను, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ యాజ్ ఆఫ్ నో ఇవాళ నైట్ వరకు బ్యాన్ లిఫ్ట్ చేసేస్తారనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే రేపటి నుంచి మళ్ళీ ఏదైతే మన ఓల్డ్ టెలిగ్రామ్ ఛానల్ ఉందో సో అది రియాక్టివేట్ అయిపోతుంది. అక్కడ కూడా అప్డేట్స్ ఉంటాయి అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా అప్డేట్స్ ఉంటాయి. రెండు లింక్ కింద ఇస్తాను. ఓకే, సో ఎవ్రీడే మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియోస్ చేసుకుంటాం. మార్కెట్ అవర్స్లో మాత్రం మన ఆల్గో లెవెల్స్ అండ్ అక్కడ షేర్ చేస్తాను. దాంతోపాటు ఏదైతే అప్డేట్స్ ఉంటాయి అవి కూడా నేను ఇంట్రాడేలో అక్కడ షేర్ చేస్తాను అనమాట. సో ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ 2 days మార్కెట్ సైడ్ వేసే ఉండే. సో ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడం పాజిటివ్గా ఓపెన్ అయింది. బట్ మార్కెట్ ఒక క్లోజింగ్ మీరు చూసారనుకోండి, సైడ్ వేస్లో క్లోజ్ అయింది. దోజీ క్యాండిల్ మార్కెట్లో ఫామ్ చేసింది నిఫ్టీలో కానీ అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కానీ అండ్ ఈవెన్ సెన్సెక్స్లో కూడా మనకి రివర్సల్ క్యాండిలే ఫామ్ అయింది. అంటే బ్యాక్ టు బ్యాక్ మనకి ఫ్రైడే రోజు రివర్సల్ క్యాండిలే ఫామ్ అయింది అండ్ ఇవాళ కూడా మనం చూసినట్టయితే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ రివర్సల్ క్యాండిలే ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. మార్కెట్ కింద డౌన్ సైడ్లో మనకి 24,000 to 23,900 ఒక సైడ్ వేస్ రేంజ్ ఉండే, అదైతే మనకి ఇవాళ బ్రేక్అవుట్ అయింది గ్యాప్ అప్లో. బట్ మార్కెట్ అనేది ఆ లెవెల్స్ని సస్టైన్ అవ్వలేకపోయింది. ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్లో ఆల్గో లెవెల్స్ ఇవి. సో ఇక్కడ మనం చూసినట్టయితే చిన్న టైం ఫ్రేమ్ 5 minutesలో మనం చూసినట్టయితే ప్రతి క్యాండిల్ మీరు చూడండి, ఇక్కడ నోటీస్ చేస్తుంటే ప్రతి క్యాండిల్ ఇక్కడ అన్ని దోజీ క్యాండిల్స్, అన్ని రివర్సల్ క్యాండిల్సే. సో ట్రెండ్ ఎప్పుడైంది ఈ పర్టికులర్ పాయింట్లో అంటే మార్కెట్ ఇక్కడ నుంచి మార్నింగ్ మార్కెట్ కంప్లీట్లీ సైడ్ వేస్ ఉంది. క్లోజింగ్ టైంలో మార్కెట్ 24,140 నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసి అక్కడ నుంచి మార్కెట్లో కొంచెం ట్రెండ్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ యాజ్ ఆఫ్ నో 24,100 దగ్గరలో ప్రైస్ క్లోజ్ అయింది. ఓకే, స్టిల్ ఇంకా కూడా మార్కెట్లో కింద కొంచెం గ్యాప్ ఉంది. అది వచ్చేసి మనకి 24,000 దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే పర్టికులర్ పాయింట్ ఉందో స్లైట్లీ కొంచెం గ్యాప్ ఉందన్నమాట. సో ఏదైతే ఇవాళ మార్నింగ్ మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిందో ఆ గ్యాప్ ఉంది, అది కూడా మార్కెట్ టెస్ట్ చేయవచ్చు. అంటే ఒకవేళ రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ డౌన్ సైడ్ కొంచెం రావచ్చు, టెస్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ పర్టికులర్ పాయింట్లో ఇక్కడ చూడండి మార్కెట్ 24,150 to 160 ఏరియాలో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడ నుంచి అదే పర్టికులర్ ఏరియా నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అంటే ప్రైస్ ఈ లెవెల్స్ పైన వెళ్ళినంతసేపు మార్కెట్లో స్ట్రాంగ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట అప్పర్ సైడ్కి. అండ్ డౌన్ సైడ్కి అదేవిధంగా 24,000 లెవెల్ డౌన్ సైడ్కి మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. రేపు ఎక్స్పైరీ. సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ డోజీ క్యాండిల్ వచ్చింది డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ నేను డైలీ టైం ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చిన్న టైం ఫ్రేమ్లో దాని ప్రకారం మీరు ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేసుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నో నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. అండ్ ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ ఏదైతే ఈ లో ఉందో అది ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఒక హై ఇంపార్టెంట్. ఈ మధ్యలో గ్యాప్ ఉంది. ఓకే, సో ప్రైస్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఈ గ్యాప్ అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఆల్వేస్ గ్యాప్స్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియా లెక్క యాక్ట్ చేస్తుంది. పాయింట్ నోట్ చేసుకోండి. ప్రీవియస్లీ కూడా ఈ పాయింట్ చెప్పాను అండ్ మార్కెట్ ఆ లెవెల్స్ నుంచి రెస్పెక్ట్ కూడా చేస్తుంది. సేమ్ ఇప్పుడు కూడా అంతే. గ్యాప్ ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వస్తే గ్యాప్ ఫిల్ చేసి మార్కెట్లో బౌన్స్ రావచ్చు. ఒకవేళ అక్కడ నుంచి బౌన్స్ వస్తే మార్కెట్ సపోర్ట్ తీసుకుంటున్నట్టు 24,000ని అండ్ అక్కడ నుంచి మనం పాజిటివ్గా ప్లాన్ చేయవచ్చు. సో సిఈ సైడ్కి లేదా మార్కెట్ వచ్చేసి 24,000 లెవెల్ని బ్రేక్ చేసింది అనుకోండి, అంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, గ్యాప్ని కూడా ఫిల్ చేసింది అండ్ దాని తర్వాత ఏదైతే హైస్ ఉన్నాయో ఫ్రైడే రోజు హైస్ అది కూడా బ్రేక్ చేసింది అనుకోండి. సో బ్రేక్ చేస్తే మార్కెట్లో డౌన్ సైడ్ ఫాల్ కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ మార్కెట్ 24,000 బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 23,900 అండ్ 23,800 850 లెవెల్స్ వరకు కూడా డౌన్ సైడ్ ఫాల్ కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, సో ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మీరు సింపుల్గా బేరీ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు అండ్ అక్కడ నుంచి మీరు బేరీ సైడ్ ఆలోచించవచ్చు. ఓకే, అండ్ అప్ సైడ్కి వ్యూ వచ్చేసి స్టిల్ 24,000 లెవెల్ అండ్ 24,100 లెవెల్ దగ్గర ప్రైస్ ఉంది కాబట్టి స్టిల్ వ్యూ పాజిటివ్ ఉంది నాది. కాకపోతే ప్రైస్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తేనే అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ హోల్డ్ చేయకుంటే నేను ఏదైతే ఇప్పటివరకు చెప్పానో బేరీ సైడ్ మనం ప్లాన్ చేయొచ్చు అని, అది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. హోల్డ్ చేసింది అనుకోండి మార్కెట్ అట్లీస్ట్ ఇవాళ మార్కెట్ ఎక్కడి నుంచి అయితే రిజెక్ట్ చేసిందో, సో ఇక్కడ మనకి చూసినట్టయితే
24,140 లెవెల్ ఆర్ 145 లెవెల్ ఇక్కడ నుంచి మనకి ఈ పర్టికులర్ ఏరియా నుంచి రిజెక్ట్ చేసిందో ఇక్కడ నుంచి మార్కెట్లో అట్లీస్ట్ ఈ లెవెల్ పైన మనకి అట్లీస్ట్ ఒక స్వింగ్ హై పైన మార్కెట్ హోల్డ్ చేస్తుంది అనుకోండి, అండ్ మనం స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ హయ్యర్ అప్పర్ సైడ్కి మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. సో ఒకవేళ 24,140 to 24,150 లెవెల్స్ పైన ప్రైస్ హోల్డ్ చేస్తే మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చు, 24,200 to 24,250 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైన మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో అంటే 140 to 24,000 లెవెల్ మధ్యలో కొంచెం ప్రైస్ అనేది చాపీగా ఉండే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం ఇక్కడ అన్ని రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో ఈ మధ్యలో ఓవర్ ట్రేడింగ్ చేయకండి, నో ట్రేడ్ జోన్ ఇది. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ వద్దాం. సెన్సెక్స్ చార్ట్ కూడా సిమిలర్, అండ్ ఇక్కడ నిఫ్టీ ఎలా ఉంటుందో సెన్సెక్స్ కూడా సేమ్. ఇక్కడ మీరు చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో అండ్ బ్యాక్ టు బ్యాక్ 2 days డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, అండ్ కింద ఈ బ్లూ బాక్స్ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి మనకి సపోర్ట్ ఏరియా. సో స్టిల్ ప్రైస్ అనేది 77,000 లెవెల్ పైన ఉంది కాబట్టి స్టిల్ ఇంకా పాజిటివ్ టెరిటరీ పైన ప్రైస్ అనేది సెన్సెక్స్లో ఉంది, మనకి సెన్సెక్స్లో కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి సెన్సెక్స్ వచ్చేసి 76,900 కిందికి వచ్చింది అనుకోండి, బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 76,500 డౌన్ సైడ్కో సపోర్ట్ లెవెల్ అక్కడ వరకు రావచ్చు, అండ్ అక్కడ అది కూడా బ్రేక్ చేస్తే అప్పుడు ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండండి, ఆ లెవెల్స్ కిందికి వస్తే వ్యూ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే ఇక్కడ కూడా అంతే, చిన్న టైం ఫ్రేమ్ చూసుకోండి. ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను, అండ్ 15 minutes టైం ఫ్రేమ్లో ప్రైస్ ఎక్కడి నుంచి రిజెక్ట్ చేసింది ఇవాళ, ప్రైస్ ఈ పర్టికులర్ ఏరియా 77,300 లెవెల్ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని బౌన్స్ చేసి ఈ పర్టికులర్ హైస్ పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అక్కడ నుంచి మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైస్ ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. సెన్సెక్స్ 77,300 పైన ఉంటే మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ హైస్ కూడా కొంచెం రెసిస్టెన్స్, బట్ ఈ హై బ్రేక్ చేసిందంటే ఈ హై ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో 77,300 పైన మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ బులిష్లో ఫర్దర్గా కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ డౌన్ సైడ్కి రావాలంటే మార్కెట్ 77,000 అండ్ 76,900 కిందికి వస్తే అప్పుడు సెన్సెక్స్లో బేరిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి చూసినట్టయితే వాళ్ళు కొద్ది గొప్ప బ్యాంక్ నిఫ్టీ కొంచెం హైయర్ ఐస్ వేసి హోల్డ్ చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ నియర్ ఆల్గో సపోర్ట్స్కి దగ్గర నుంచి బౌన్స్ చేసింది. ఇక్కడ చూడండి ప్రైస్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా ప్రీవియస్లీ మార్కెట్ ఒక ఐస్, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో బౌన్స్ వచ్చింది, అండ్ హైయర్ ఐస్ ప్యాటర్న్ ఫామ్ చేసి స్లైట్లీ కొంచెం మొమెంటం అయితే బ్యాంక్ నిఫ్టీలో ఉండే. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి దగ్గరలో 58,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, 58,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో నియర్లీ 57,700 to 57,770 ఏరియా సపోర్ట్ లెవెల్ ఉంది యాజ్ ఆఫ్ నో. సో ఇక్కడ కూడా మనం డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ ప్లాన్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూస్తే డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, బట్ కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ డౌన్ సైడ్లో గ్యాప్ లేదు, అండ్ ఈ పర్టికులర్ ఏరియా ఇప్పుడు మార్కెట్లో సపోర్ట్ లెక్క యాక్ట్ చేసి బౌన్స్ చేసింది ఇంట్రాడేలో ఇవాళ మార్నింగ్. సో ఈ ఏరియా మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకే, సో రేపు మార్కెట్ 58,000 లెవెల్ అంటే దగ్గరలో రెసిస్టెన్స్ ఏది ఉంది 58,000 లెవెల్ ఉంది, ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తుందంటే మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో నియర్లీ 58,200 to 58,400. సో క్లియర్ పాజిటివ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాను నేను. సో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ 58,000 లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, కంటిన్యూషన్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీలో వ్యూ నాది బేరిష్ ఎప్పుడు అవుతుంది అంటే 57,500 లెవెల్ కింద ప్రైస్ కనుక వస్తేనే అప్పుడు స్ట్రాంగ్లీ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నిఫ్టీ అయితే స్లైట్లీ పాజిటివ్ ఉన్నాను. నిఫ్టీ అప్పర్ సైడ్ నుంచి రిజెక్షన్స్ వస్తున్నాయి, ఒకవేళ ఆ రిజెక్షన్స్ కనుక మార్కెట్ బ్రేక్ చేస్తేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ పర్టికులర్లీ ఈ క్యాండిల్ ఒక హై 24,189, అండ్ ఇవాళ మార్కెట్లో మనం చూసినట్టయితే 24,168. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్ ఈ క్యాండిల్ కన్నా లో ఉంది, అంటే లోవర్ అయి ఉంది, అండ్ మార్కెట్ అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు స్ట్రెంత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి. సో ఈ మధ్యలో మార్కెట్ మనం చూసినాం అనుకోండి 24,200 టు కింద 23,880 ఆర్ 23,900 మధ్యలో రేంజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ సింపుల్ ప్లాన్ రేపటికైతే క్లియర్లీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపటి ఎక్స్పైరీకి 24,000 లెవెల్ కిందికి ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ నిఫ్టీ డ్రాగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టువర్డ్స్ 23,900 అండ్ 23,850 వరకు. ఓకే, నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్లో 77,000 ఇంపార్టెంట్ లెవెల్, అది ట్రాక్ చేయండి. 76,900 ఈ లెవెల్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది, ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు ఫర్దర్ డౌన్ సైడ్
ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి సైడ్ వేస్లో ఉంది నిఫ్టీ కానీ సెన్సెక్స్ అని. క్లియర్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. అండ్ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నో 24,100 లెవెల్ దగ్గర మనకి ఆల్మోస్ట్ ఈక్వల్ కనిపిస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా మనకి 24,100 లెవెల్ దగ్గర ఉంది. ఇది ఒక మంచి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ 24,200 లెవెల్ 150 లెవెల్ దగ్గర కూడా మనకి డేటా కనిపిస్తుంది. అంటే దగ్గరలో 50 to 100 పాయింట్స్ మనకి రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. అండ్ 24,300 కూడా రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత 24,500 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. 24,100 కింద 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి 24,100 లెవెల్ దగ్గర మనకి స్లైట్లీ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాని అయితే అబ్జర్వ్ చేయండి. మార్కెట్ 24,100 పైన సస్టైన్ అయ్యి అట్లీస్ట్ 150 పైన క్రాస్ అయితే మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదా 24,100 రిజెక్షన్ వచ్చి మార్కెట్ 24,000 బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. దాని తర్వాత మనం క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. గ్లోబల్ మార్కెట్స్ డౌ జోన్స్ యాజ్ ఆఫ్ నో పాజిటివ్లో ఉంది, నాస్డాక్ పాజిటివ్లో ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా స్లైట్లీ పాజిటివ్. అండ్ గిఫ్ట్ నిఫ్టీ 26 పాయింట్స్ పాజిటివ్ ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్లో నికీ పాజిటివ్ ఉంది, హ్యాంగ్ సెంగ్ నెగిటివ్లో ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు క్రిప్టోకి వద్దాం. సో వీకెండ్లో మనం చూసినట్టయితే క్రిప్టో మార్కెట్ వచ్చేసి ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో, సో నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ పెట్టుకుందాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. డైలీ టైం ఫ్రేమ్లో ఈ పర్టికులర్ ఏరియాలో బిట్ కాయిన్ నేను ఇక్కడ నుంచి ఏదైతే ఈ వీడియో చేశానో, సో వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ పుల్ బ్యాక్ చేయవచ్చు బిట్ కాయిన్, అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళొచ్చు. నియర్లీ 65,000 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి 63,400 300లో ఉన్నప్పుడు చెప్పాను. ఇప్పుడు ప్రైస్ చూడండి, ఏదైతే మనం అనాలిసిస్ చేస్తామో ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అయింది. ఈవెన్ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో అది కూడా సిగ్నల్స్ ఇచ్చింది, బై సిగ్నల్స్ ఇచ్చింది. ఆల్రెడీ నేను వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేశాను మీకు. అండ్ ఇప్పుడు మార్కెట్ 65,120లో ఉంది. మార్కెట్ ఒకవేళ 65,200 to 284 to 200 లెవెల్ ఏదైతుందో దగ్గరలో స్లైట్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఎవరైతే ఆల్రెడీ దీంట్లో ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు దీంట్లో. అండ్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయిందనుకోండి అండ్ పార్షల్ బుక్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితే మార్కెట్లో అప్ సైడ్ నియర్లీ 67,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. అంటే 66 to 67,000 వరకు కూడా ప్రైస్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 66,000 to 66,500 వరకు అయితే అట్లీస్ట్ ప్రైస్ అనేది బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ బిట్ కాయిన్లో కనిపిస్తున్నాయి. అండ్ ఇథీరియం కూడా అంతే. ఇథీరియం కూడా ఇక్కడ చూడండి ఇదే పర్టికులర్ ఏరియా నుంచి బౌన్స్ చేస్తుంది. ఇథీరియం కూడా నియర్లీ 1784 ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ పర్టికులర్ పాయింట్ రెసిస్టెన్స్ క్రాస్ చేస్తే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్గా. యాజ్ ఆఫ్ నో అయితే బిట్ కాయిన్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వీక్లీ అనాలిసిస్లో మార్కెట్లో మూవ్ అయింది. అండ్ అదేవిధంగా చిన్న టైం ఫ్రేమ్ చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్లో క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ పెట్టుకుందాం. సో క్రిప్టో స్కాల్పర్ పెట్టుకున్నట్టయితే వీకెండ్లో సిగ్నల్ వచ్చింది. అండ్ ఇవాళ కూడా ఇప్పటి వరకు సిగ్నల్ వచ్చింది, వ్యాలిడ్ అయింది సిగ్నల్. అండ్ ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది. సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత సెల్ సిగ్నల్ వ్యాలిడ్ అయింది, కాకపోతే సెల్ సిగ్నల్ వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ దగ్గర 500 పాయింట్స్ వచ్చి రివర్స్ అయిపోయింది. ఓకే. సో అట్లీస్ట్ మీరు 500 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉంటే ఇక్కడ బెటర్గా ఉంటుండే సెల్ సైడ్లో. అండ్ బై సైడ్లో యాజ్ ఆఫ్ నో వ్యాలిడ్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. అండ్ వీకెండ్లో ఏదైతే బై సిగ్నల్ వచ్చిందో ఇదే క్యాండిల్స్ మీరు చూడండి, ఇక్కడ నుంచి ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,300 to 1,400 పాయింట్స్ వెళ్ళింది సిగ్నల్ వచ్చిన తర్వాత. సో దీంట్లో అట్లీస్ట్ మనం 500 to 600 పాయింట్స్ క్యాప్చర్ చేసిన మోర్ దెన్ ఎనఫ్. దాని తర్వాత మీరు పార్షియల్లీ ట్రైల్ చేయొచ్చు బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ. సో క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మన స్ట్రాటజీ ఉందో బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీ కంప్లీట్గా మాస్టర్ క్లాస్ వీడియోస్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్సెస్ పైన క్లిక్ చేయండి, మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, దీంట్లో స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయింది. సో చూసిన తర్వాత మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అప్పుడు ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన మనం ట్రేడ్ చేయొచ్చు. సో క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIO రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ చేయొచ్చు, మీరు గోల్డ్ చేయొచ్చు, సిల్వర్ చేయొచ్చు, దాంతోపాటు US మార్కెట్స్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే. సో ఆప్షన్స్ ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. బిట్ కాయిన్కి ఇథీరియంకి ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంది. 5:30కి ఎక్స్పైరీ అయిపోతుంది డైలీ. దాని తర్వాత న్యూ కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే 5:30 ఈవినింగ్ ఎక్స్పైరీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది అనమాట ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి. సార్ నా సజెషన్ మాత్రం ఫ్యూచర్స్. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్కి ఎక్స్పైరీ ఉండదు, లెవరేజ్ కూడా ఉంటుంది. బిట్ కాయిన్కి 200x వరకు ఉంది, ఇథీరియంకి 200x వరకు ఉంది. బట్ 200x తీసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్స్ 10 to 20x తీసుకున్నా సరే మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
ఫ్యూచర్స్ ట్రేడింగ్ మీరు చేస్తున్నారు ఇంట్రాడేలో అనుకోండి, ఇక్కడ స్కాల్పర్ ఆఫర్ అని ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకున్నారంటే బిట్ కాయిన్ కానీ ఇథెరియం కానీ ఇంట్రాడేలో 30 మినిట్స్ లోపు ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేస్తే ఎటువంటి ఫీజు అనేది పడదు. ఇక్కడ జీరో క్లోజింగ్ ఫీ, సో ఎటువంటి ఫీజు అనేది పడదు. అదర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సోలానా కానీ సమ్ అదర్ కాయిన్స్ ఉన్నాయి కదా, దాంట్లో 15 మినిట్స్ టైం పీరియడ్ ఉంటుంది. దానిలోపు ట్రేడ్ తీసుకొని మీరు క్లోజ్ చేశారు, స్కాల్ప్ చేశారంటే అక్కడ కూడా మీకు ఫీజు అనేది పడదు. సో మోర్ దెన్ 30 మినిట్స్ పైన వెళ్తే అప్పుడు మీకు ఫీజు అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఇది బెస్ట్ ఆప్షన్ డెల్టా ఎక్స్చేంజ్లో. అండ్ రెఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది, నచ్చితే కింద రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి. నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మనం స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామో దీని యాక్సెస్ ఇస్తాను. ఇది వచ్చేసి బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి, ఇండివిజువల్గా కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. దాంతోపాటు యాజ్ ఆఫ్ నో టెలిగ్రామ్ ఛానల్, మన క్రిప్టో ప్రీమియం ఛానల్ వర్క్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ టెంపరీ టెలిగ్రామ్ బ్యాన్ అయింది. కాబట్టి ఇవాళ నైట్ నుంచి ఒకవేళ టెలిగ్రామ్ రియాక్టివేట్ అయిపోతే నెక్స్ట్ ఎవరైతే రెఫరల్ లింక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళకు కూడా క్రిప్టో ప్రీమియం ఛానల్లో యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, దాంతోపాటు బిట్ కాయిన్ అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.